అధికార మదంతో ఒక సామాజిక వర్గము ఇక్కడ ఉన్న బీసీల పైన దాడి చేయడానికి, అదేవిధంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా పండగ సందర్భంగా సంయమనం పాటించి ఆ ఊరేగింపు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తర్వాత రోజు ఎవరి పనుల వాళ్ళకు వెళ్తే మగవాళ్ళందరూ ఇళ్లలో మగవాళ్ళు లేని సమయం చూసి ఆడవాళ్లపైన, చిన్నపిల్లలపైన సుమారు 50-60 మంది మారణాయుధాలు, కర్రలు, కత్తులతో దాడి చేసి వచ్చి విచ్చలవిడిగా హత్యా ప్రయత్నం చేసి ఆడవాళ్లపైన దాడులు చేసి చిన్నపిల్లలపైన దాడులు చేసి మేము అధికారంలో ఉన్నాము, మేమేమైనా చెయ్యగలమని చెప్పి నేరుగా భయపెట్టించే ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ నేరుగా దాడి చేసిన వాళ్ళపైన కానీ దీని వెనక ఉన్న వాళ్ళపైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం మభ్యపెట్టడం కోసమో ఈ దాడికి సంబంధం లేని వాళ్ళనో ఎవరో అనామకులను ఒక 7 మంది మీదో 8 మంది మీదో కేసు పెట్టి ఆ తంతు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళపైన కానీ ఈ దాడికి బాధ్యులైన వాళ్ళపైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము చాలా శోచనీయము.